డబుల్ బెడ్రూమ్ ఇల్లు పాడుబడిపోతుంటే పట్టించుకొని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు సానుభూతి పేరుతో జనాన్ని రెచ్చగొడుతున్నారు. కాళేశ్వరం, మల్లన్న సాగర్ ప్రాజెక్టులు కట్టినప్పుడు వందల గ్రామాలు ఖాళీ చేయించినప్పుడు కేసీఆర్ ప్రవర్తించిన తీరు గుర్తుకు తెచ్చుకోవాలి. ఇళ్లలో జనముంటే జేసీబీలతో ఇల్లు కూల్చలేదా? వ్యవసాయ భూములకు నష్టపరిహారం అడిగితే సిఆర్పీ పోలీసులతో చితకబాదించలేదా? ఈ రోజు బీఆర్ఎస్ లో ఉన్న వంటేరు ప్రతాప్ రెడ్డిని మల్లన్న సాగర్ ముంపు రైతుల కోసం ప్రశ్నించాడని చావకొట్టలేదా? పోచారం శ్రీనివాసరెడ్డి నియోజకవర్గం బాన్సువాడ నుండి రైతుల పేరుతో టీఆర్ఎస్ గుండాలను తెచ్చి మల్లన్న సాగర్ రైతులను కొట్టించలేదా? కేసీఆర్ ఫామ్ హౌస్ కు నీటి కోసం కట్టిన రిజర్వాయర్ కోసం ఎన్నో గ్రామాలు ఖాళీ చేయించి వారికి నష్టపరిహారం ఇవ్వకుండా ఎన్నో ఇబ్బందులు పెట్టి లక్షల విలువ చేసే భూములకు వేలల్లో నష్టపరిహారం ఇచ్చి చేతులు దులుపుకోలేదా? వేల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసి కట్టిన రిజర్వాయర్ ఒక్క కేసీఆర్ ఫామ్ హౌస్ కు తప్ప ఎవరికి ఉపయోగపడింది? ఒక్క కేసీఆర్ ప్రయోజనాల కోసం వందల ఊర్లో నామరూపాలు లేకుండా చేసినప్పుడు ఆ ప్రజల మీద సానుభూతి ఏమైంది? ఇప్పుడు హైడ్రా బాధితుల మీద చూపిస్తున్న సానుభూతి నేరెళ్లలో